జాతీయ స్థాయిలో మరోసారి తెలంగాణ చేనేత చీరకు గుర్తింపు వచ్చింది. భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలానికి చెందిన ఓ యువకుడు తయారు చేసిన పర్యావరణ హిత చీరకు జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైంది. ఆ యువకుడు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. చేనేత చీరల తయారీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు తెలంగాణ. ఎందుకంటే ఇక్కడికి దేశ నలుమూలల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా మగ్గం చీరలను కొనుగోలు చేయడానికి అతివలు వస్తుంటారు. ముఖ్యంగా పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల చేనేత చీరలకు ఉన్న గిరాకీనే వేరు. రేటు ఎంతైనా సరే ఖచ్చితంగా ఆ చీర ఇంటి బీరువాలో ఉండాలనుకునేవారు అనేకం. అదో హోదాకు సంబంధించిన విషయంగా కూడా చాలామంది భావిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ చేనేత చీరకు ఓ ప్రత్యేకమైన బ్రాండ్ కూడా ఉంది. ఇలాంటి డిమాండ్ ఉండడం వల్లే దేశ విదేశాల్లో అనేక అవార్డులను తెలంగాణ చేనేత చీర కొల్లగొడుతుంది. తాజాగా ఓ చేనేత కళాకారుడు నేసిన పర్యావరణ హిత చీర జాతీయ స్థాయిలో ఇంకా తన గుర్తింపును పెంచుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కుయ్యలగూడెనికి చెందిన కర్ణాటి ముఖేష్ పర్యావరణ హితంగా ఓ చీరను ప్రత్యేకంగా మగ్గం మీద నేశాడు. ఇప్పుడు ఆ చీర జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైంది. కేంద్ర చేనేత జౌళి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అయితే వారందరిలో తెలంగాణ నుంచి ఎంపికైన ముఖేష్కు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో తెలంగాణ చేనేత చీర మరోసారి జాతీయ స్థాయిలో తన ముద్రను వేసింది. ఈ అవార్డు రావడం పట్ల ఆ యువకుడు ఆనందం వ్యక్తం చేశాడు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివిన ముఖేష్ బాల్యం నుంచే తాత, తండ్రి వారసత్వంగా చేనేత వృత్తిని చేపట్టి దాన్ని జీవనాధారంగా గడుపుతున్నాడు. గత 15 ఏళ్లుగా ఇదే రంగంపై ఆధారపడి ఉన్నారు. ఈ జాతీయ పురస్కారం కంటే ముందే 2022లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొండా లక్ష్మణ్ చేత పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన 2 ఏళ్ల పాటు శ్రమించి ప్రకృతి సిద్ధమైన పర్యావరణ హితమైన చీరను తయారు చేశారు. ప్రకృతి నుంచి సేకరించిన 10 రకాల రంగులు అద్ది 100 పూల డిజైన్లతో ప్రత్యేకంగా నేసిన డబుల్ ఇక్కత్ ప్రకృతి రంగుల చీరను జాతీయ పురస్కారానికి నిపుణుల కమిటీ ఎంపిక చేసింది.